అంటే శానిటేషన్ అంశంలో కానివ్వండి, మంచినీరు సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానివ్వండి, మూడవది లైటింగ్లో, ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని పుర ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె కారణంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఇందు నిమిత్తం సుమారు 3182 మంది పారిశుద్ధ కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధేతర కార్మికులు, అంటే ఈ టెక్నికల్ పీపుల్, వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్లో పాల్గొనట్లేదు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చెత్తను లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఈ ఎక్కడైనా మరి నగరంలోని ప్రధానమైనటువంటి ప్రదేశాలు, బస్ స్టేషన్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ సమ్మెకు గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానా మొన్న వివిధ సంఘాలు ఎవరైతే మరి సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. కేవలం ఒక సీటు సిఐటియు తప్ప మిగతా అందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉందో ఆ డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి, ఉద్యోగ భద్రత గురించి, ముఖ్యంగా ఈ మన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో ఓహెచ్ఏ ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నామో దానికి సంబంధించి మరికొన్ని విభాగాలని, కేటగిరీస్ని అందులో చేర్చాలి అనేది ముఖ్యమైన డిమాండ్. దానికి సంబంధించి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల మీద ఎంతో ఉదారంగా, ఎంతో మానవీయ కోణంలో ఆలోచన చేసి వారు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న వారి యొక్క ఈ వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరమైనవి, ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో అధికంగా వారు ఉన్నటువంటి ఆ యొక్క పారిశుద్ధ కార్మిక వృత్తిలో ఉన్నటువంటి వారు బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాల వారికి చెందిన కుటుంబాలు. కాబట్టి ఎంతో దయార్థ హృదయంతో ముఖ్యమంత్రి గారు గతంలో అధికారంలోకి రాకముందు పిహెచ్ వర్కర్స్కి ఉన్నటువంటి జీతం ఎంతో తెలుసా? కేవలం 12,000 రూపాయలు. 12,000 రూపాయలను 15,000 రూపాయలకు పెంచడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెంటనే. ఆ 15,000 నుంచి మళ్ళా వారికి పే ఫిక్సేషన్ ద్వారా ఇది మాకు వచ్చింది, మాకు మీరు ఏదైతే అదనంగా 6,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా కలిపి ఇవ్వండి అంటే అది కూడా కలిపితే 21,000. అంటే 12,000 రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి పిహెచ్ వర్కర్స్కి ఉన్నటువంటి జీతం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 అంటే సుమారుగా 75% పెంచుతూ 21,000 చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడైనా కూడా పొరుగు రాష్ట్రం కానివ్వండి, తెలుగు రాష్ట్రం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, పారిశుద్ధ కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి కార్మిక సంఘాల నాయకులు ఇది ఒక విషయాన్ని గమనించండి. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం గమనించండి. ఇది పిహెచ్ వర్కర్స్ సంబంధించింది. ఇంకా నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంజనీరింగ్, సెమీ ఇంజనీరింగ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి జీతభత్యాలు కూడా గణనీయంగా పెంచడం జరిగిందని చెప్పుకునే సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.